ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ఎలక్షన్లు ప్రభుత్వాల మారడం ఇవన్నీ జరిగి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ పెండింగ్ ఉండే ఈరోజు దాదాపు ఒక 72 లక్షల అమౌంట్ చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆ పేద వర్గాలైన ప్రజలంతా చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉండేది. పెళ్లి చేసాం మా చెక్స్ రాలేదు, మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం పేద వర్గాలకు ఏదైనా ఆసరా ఉండాలని చెప్పి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చేపట్టడం జరిగింది. అది ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నది. కొత్త వచ్చిన ప్రభుత్వం దానికి ఏదో తులం బంగారం అది ఇది అని అన్నారు. ఇంకా ఏ స్కీమ్ ఇప్పటిదానికైతే ఆ స్కీమ్ కూడా ఒక ఉచిత బస్సు తప్ప మహిళలకు ఇంకా ఏమీ ఇంప్లిమెంట్ కాలేదు. 1,00,000 తులం బంగారం అంటే ఆ స్కీమ్ ఫెయిల్యూర్ అవుతుంది. గోల్డ్ అనేది ఎవ్రీ టైం ఒకటే రేట్ ఉండదు. పొద్దున రేట్ ఉంటుంది, మధ్యాహ్నం ఒక రేట్ ఉంటుంది, సాయంత్రం ఒక రేట్ ఉంటుంది. వాటన్నిటికంటే ఈ కళ్యాణ లక్ష్మిని 1,50,000 స్లాబ్ సిస్టంలో తీసుకొచ్చి 1,50,000 ఇస్తే ఆ పేద వర్గాలకి ఇంకో చేయుతనిచ్చినట్టు అవుతుంది. అది ఎప్పుడు చేస్తారో ఏం సంగతి కానీ ఇప్పుడు మాత్రం గోల్డ్ రేంజ్ అంటే ₹1,00,000 చేస్తే వచ్చింది. మీ కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ మేయర్ గారు పార్టీ మారుతుందని చెప్పేసి వస్తుంది. దానిపై మారిన వాళ్ళకు మా పొలిటికల్ పార్టీకి సంబంధం కదా పోయి నువ్వేం చేస్తావు? ఆపుతావా ఇంకేమైనా తీసుకొస్తావా? ఇది ఎట్లా అంటే నిరంతరం ఒక నీటి ప్రవాహం లేకుంటుంది రాజకీయ పార్టీ. కొద్దిమంది ఓపికనేమో జీవితాంతం మాట కట్టుబడి జీవితాంతం ఒక ఆర్గనైజేషన్లో ఉంటే చివరి దాకా ఆర్గనైజేషన్లో ఉంటారు. కొద్దిమంది స్టేబుల్ లేని నాయకులు ఉంటారు. టోటల్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఒకరి పేరు ఉంటే నాకు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద కొంపలంటుకు పోయేది ఏం లేదు. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదో భారతదేశంలో ఒకటి వీళ్ళు మారినరో వాళ్ళు మారినరో అని లేదు. ఈ సహజంగా రొటీన్గా నడుస్తుంది. 5 డివిజన్లో మీరు కార్పొరేటర్తో బలంగా ఉన్నారు కదా, కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటే బలం తగ్గుతుంది. ఎందుకు బలం తగ్గుతుంది? ఎందుకు తగ్గుతుంది? ఏదైనా కానీ ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నాడు, కార్పొరేటర్స్ వాళ్ళే ఉన్నారు. ప్రతి ఇష్యూ మా చేతుల మీద నడుస్తుంది. పబ్లిక్ సర్వీస్ చేస్తాం. ప్రభుత్వం మారినా కానీ నిరంతరంగా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మా కార్పొరేటర్స్ మేమంతా, మా నాయక గణమంతా, మా ఇంపార్టెంట్ నాయకులు ఉన్నారు, డివిజన్ అధ్యక్షులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వారితో పాటు మేమున్నాము. ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే ప్రయత్నం చేస్తాం కానీ పబ్లిక్ ఇబ్బంది మాత్రం